హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇక ఆలస్యం చేయకుండా కథని మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. నా కొడుకు కోడలు ఆఫీసు నుండి వచ్చేశారు. వెంటనే కిచెన్లోకి వెళ్ళి అల్లం టీ తయారు చేశాను. టీ తాగుతూ ఆఫీసులో జరిగిన విషయాలను నాతో చెప్తున్నారు. కానీ ఆ విషయాలను మనసు పెట్టి నేను వినటం లేదు. నా ఆలోచనలు ఎదురింటిలో ఉండే రఘు చుట్టే తిరుగుతున్నాయి. ఉదయం నుండి అతను తలుపు తీసిందే లేదు. ఇంట్లో ఉండి ఒంటరిగా ఏం చేస్తున్నాడు? ఇంతకీ రఘు ఎవరో మీకు చెప్పనే లేదు కదూ. రఘు నా వయసు వాడే. అతనికి నాకు ఎటువంటి రక్త సంబంధము లేదు. కానీ మా అనుబంధం వెలకట్టలేనిది. మా పరిచయానికి 40 ఏళ్లు కావస్తుంది. రఘు నా భర్తకి స్నేహితుడు అయినప్పటికీ మా కుటుంబానికి ఆప్తుడైపోయాడు. జేబులో ₹1 కూడా లేని పరిస్థితికి వచ్చిన రఘుని నా భర్త ఆదుకున్నారు. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించేందుకే వచ్చాయి. నీ గతాన్ని గతానికే వదిలేయ్ అంటూ రఘును ప్రోత్సహించారు. రఘు తెలివితేటలపైన ఆయనకు నమ్మకం ఉంది. నా బంగారాన్ని అమ్మి ఒక పెద్ద మొత్తాన్ని రఘు చేతిలో పెట్టారు. రఘు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. రోజుకో రకంగా వ్యాపారంలో వృద్ధి చెందుతూ ఉన్నత స్థానాన్ని అందుకున్నాడు. కన్నబిడ్డ ఎదిగితే ఎంత ఆనందపడతామో అంతగా మేము ఆనందించాం. ఒంటరిగా జీవించడమే మేలు అని భీష్మించుకు కూర్చున్న రఘుని బలవంతంగా ఒప్పించి లతతో పెళ్లి చేశాము. కాలం రఘులో చాలా మార్పులు తీసుకువచ్చింది. రఘు తన భార్య పిల్లలే ప్రపంచంగా బ్రతికాడు. కొడుకు రాజేష్ను, కూతురు రాధికను గారాబంగా పెంచాడు. ఉన్నత చదువులు చదివించాడు. వారు ఆశపడ్డ వ్యాపారాలు చేయటానికి పెట్టుబడులను పెట్టాడు. తనకు ఉన్నదంతా ఊడ్చేసి పిల్లలకు పనిచేశాడు. పిల్లలు అత్యాశకు పోయి విదేశాలలో వ్యాపారం మొదలుపెట్టారు. వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. సంపాదించే యంత్రాలుగా మారిపోయారు. తల్లిదండ్రులను పట్టించుకోవడమే మానేశారు. వదిలేసి వెళ్ళిన పిల్లల్ని గుర్తు తెచ్చుకుంటూ రఘు, అతని భార్య కుమిలిపోయేవారు. పిల్లలకి దూరమై ఉండలేక మానసిక వ్యధతో లత మరణించింది. అప్పటి నుండి రఘు మరింత ఒంటరైపోయాడు. ఏడాది గడిచినా రఘుని ఆ డిప్రెషన్ నుండి బయటకు తేవటం మాకు చాలా కష్టమవుతుంది. ఈరోజు ఉదయం నుండి ఇంటి తలుపులు తెరవకపోవటంతో నా మనసు కాస్త ఆందోళనగానే ఉంది. రఘుతో కాసేపు మాట్లాడి వస్తాను అంటూ కోడలికి చెప్పి వెళ్ళాను. తలుపు కొట్టిన 10 నిమిషాలకు వచ్చి రఘు గడియ తీశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకు పెట్టావు అంటూ లోపలికి వెళ్ళి కూర్చున్నాను. రఘు నుండి ఏ సమాధానమూ లేదు. నిన్నే మాట్లాడవేం? ఎన్ని రోజులు ఇలా ఈ 4 గోడల మధ్యనే ఉంటే ఎలా? బయట ప్రపంచంలోకి రా, మనసు తేలిక పడుతుంది అన్నాను కోపంగా. రఘు ముభావంగా కూర్చున్నాడు. రఘు, నీ పద్ధతి చూస్తుంటే నాకు భయమేస్తుంది. రోజు రోజుకి నీ పరిస్థితి దారుణంగా మారుతుంది. నన్ను నువ్వు ఆదర్శంగా తీసుకో. నా భర్త చనిపోయి 10 ఏళ్లు కావస్తుంది. ఆ సంఘటన జరిగినప్పుడు నాకు బ్రతకాలనే అనిపించలేదు. కానీ గుండె ధైర్యంతో నిలబడ్డాను. ఈ ప్రాణాన్ని ఇలా నెట్టుకు వస్తున్నాను. చనిపోయిన వారితో మనము పోలేము కదా. ఇక నీ పిల్లల సంగతి అంటావా? రెక్కలు వచ్చాయి, ఎగిరిపోయారు. పరిస్థితుల్ని నువ్వు అంగీకరించక తప్పదు అన్నాను. రఘు భారంగా నిట్టూర్పు వదిలాడు. నన్ను చూసి మాట్లాడటం ప్రారంభించాడు. ఎవరి దగ్గర ప్రేమని ఆశించకూడదు. కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ప్రేమను ఆశిస్తూ ఉంటాం. నా పిల్లలకు నేను ఏం తక్కువ చేశాను? 100% తండ్రిగా నా బాధ్యతను నిర్వర్తించాను. వారి భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దాను. కానీ వాళ్ళు నాకు భవిష్యత్తే లేకుండా చేశారు. నా పిల్లలు చేసిన మోసం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తాను. అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ కొన్ని రోజులుగా నాకు మరో సమస్య సతమతం చేస్తుంది అంటూ అసలు విషయాన్ని చెప్పాడు రఘు. మరో సమస్య? ఏమైంది అంటూ ఆశ్చర్యంగా అడిగాను. 6 నెలలుగా నా ఫోన్కు ఒక ఈమెయిల్ వస్తుంది అంటూ ఫోన్లో ఒక ఈమెయిల్ని ఓపెన్ చేసి నాకు చూపించాడు. మీ రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం. కింద ఉన్న అడ్రస్కి తప్పకుండా వస్తారు కదూ. ఇట్లు మీ కుటుంబం.
ప్రేమాలయం, రామాపురం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. చదవటం పూర్తి చేసి రఘు వైపు చూసి ఎవరు పంపించారు అని అడిగాను. నాకు అదే అర్థం కావటం లేదు. నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్లోనే. నాకు గుర్తు ఉన్నంత వరకు విజయనగరంలో నాకు ఎటువంటి బంధువులు లేరు. ఈ 6 నెలల్లో వారానికి ఒక్కసారైనా ఈ మెయిల్ నాకు వస్తుంది. బాగా ఆలోచించాను. ఈ అడ్రస్ని నెట్లో సెర్చ్ చేశాను. అది ఒక అనాథాశ్రమం అని నాకు అర్థమైంది. నన్ను అనాథాశ్రమానికి పంపించాలన్న ఆలోచన నా పిల్లలకు తప్ప ఎవరికి ఉంటుంది చెప్పు? మరి వాళ్ళని నిలదీశావా? అడిగాను కోపంగా. ఫోన్ చేశాను. నన్ను అనాథాశ్రమంకి పంపించాలని మీరెలా నిర్ణయం తీసుకుంటారు అని అడిగాను వాళ్ళని అన్నాడు రఘు. దానికి వాళ్ళు ఏమన్నారు? ఆతృతగా అడిగాను. అసలు అనాథాశ్రమం గురించి వాళ్లకు తెలియదట. అయినా మీ గురించి ఆలోచించే తీరిక మాకు ఎక్కడ ఉంది నాన్న? మీకు నచ్చితే మీరు వెళ్ళండి, కానీ ఆ అనాథాశ్రమానికి మాకు సంబంధమే లేదు అంటూ ఫోన్ కట్ చేసేశారు. ఆ మాటలు విని పిల్లలే ప్రాణంగా బతికిన ఏ తండ్రికైనా చనిపోవాలనిపిస్తుంది. కానీ నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళు నన్ను చంపేశారు. ఇప్పుడు నా ఆలోచన అంతా ఈమెయిల్ గురించే. నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఈ అలజడి కారణంగానే ఇంటి నుండి బయటికి రాలేకపోతున్నాను అంటూ నిట్టూర్పు వదిలాడు రఘు. ఇది ఆలోచించవలసిన విషయమే. నువ్వు నాకు చెప్పావు కదా, ఈమెయిల్ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటాను. ముందు ఆ ఆలోచనల నుండి బయటికి రా, ప్రశాంతంగా పడుకో. తర్వాత ఏం జరగాలి అనేది రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం అంటూ రఘు ఇంటి నుండి బయలుదేరాను. రాత్రి భోజనం చేసి పడుకోవటానికి నా గదిలోకి వెళ్ళాను. మంచంపై చేరబడి కళ్ళు మూసుకున్నాను. కానీ నిద్ర పట్టటం లేదు. రఘుకి ఈమెయిల్ని ఎవరు పంపిస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారు? ఆలోచించటం మొదలుపెట్టాను. ఇన్నాళ్ళ మా పరిచయంలో రఘు బంధువులు ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటికి రాలేదు. మరి అతని భార్య తరపు బంధువులు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చా? లేదు. రఘు భార్య లత గురించి నాకు పూర్తిగా తెలుసు. లతకు అమ్మా నాన్నలు లేరు. ఒక్క అన్నయ్య ఉన్నాడు. అతడు కూడా ఎన్నో సంవత్సరాల క్రిందట విదేశాలలో స్థిరపడిపోయాడు. మరి ఎవరై ఉంటారు? రఘు స్నేహితులు ఎవరైనా ఇలా చేసి ఉంటారా? లేదు. రఘుకి మా కుటుంబం తప్పితే సన్నిహితులు ఎవరూ లేరు. ఈమెయిల్ పంపిస్తున్నది ఎవరై ఉంటారు? తల బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కావటం లేదు. ఎంతకీ నిద్ర పట్టకపోవటంతో ఫోన్ ఆన్ చేసి చూశాను. ఎవరో గుడ్ నైట్ మెసేజ్ పంపించారు. అందులో ఒక కొటేషన్ ఉంది. బాధ్యత లేని తండ్రి, పిల్లల జీవితం అధ్వానం. ఆ కొటేషన్ చదివిన వెంటనే నా మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది. రఘుకి ఈమెయిల్ ఎవరు పంపిస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. రఘుని కలవాలి. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందో అని కిటికీ వైపు చూస్తూ నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారింది. రఘు ఇంటివైపు చూశాను. గార్డెన్లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. నేను టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకొని రఘు దగ్గరకు వెళ్ళాను. నన్ను చూసి కూర్చోమంటూ కుర్చీ చూపించాడు. రఘు, రాత్రంతా ఆలోచిస్తే నీకు ఈమెయిల్ పంపించింది ఎవరై ఉంటారో నాకు అర్థమైంది. నాకు ఒకరిపై అనుమానం ఉంది అని అన్నాను. ఎవరి మీద నీ అనుమానం అని అడిగాడు నన్ను చూస్తూ. నీ కొడుకు శ్రీకర్ అని నేను చెప్పగానే రఘు ముఖంలో రంగులు మారిపోయాయి. వాడు నా కొడుకు కాదు, నాకు వాడికి బంధమే లేదు అంటూ చేతిలో ఉన్న పేపర్ని చింపి కింద పడేశాడు. ఎంత కాదనుకున్నా వాడు నీ కొడుకు, గట్టిగా అరుస్తూ అన్నాను. దయచేసి వాడిని నా కొడుకు అనద్దు. వాడితో ఎటువంటి సంబంధం లేదని వాడు పుట్టినప్పుడే చెప్పాను. ఇప్పటికీ అదే చెప్తున్నాను. ఇంకెప్పుడు వాడి ప్రస్తావన నా దగ్గరికి తీసుకురావద్దు అంటూ ఇంటిలోకి వెళ్ళిపోయాడు. చేసేది లేక నేను అక్కడి నుండి బయలుదేరాను. రఘు తన జీవిత ప్రయాణంలో గుర్తు తెచ్చుకోకూడదు అనుకునే కొన్ని సంఘటనలు నా కళ్ళ ముందు కదిలాయి. రఘు చదువుకునే రోజుల్లో ఇందును ప్రేమించాడని, పెద్దల అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకున్నాడని రఘు నాకు పరిచయమైన కొత్తలో మా వారు చెప్పారు. అప్పటి నుండి ఆ కుటుంబం రఘుని వెలివేసింది. రఘుకు ఇందు అంటే పంచప్రాణాలు. అందుకే ఆమె కోసం కుటుంబాన్ని కూడా వదిలేసుకున్నాడు. వారి అన్యోన్యతను చూసి కాలానికే అసూయ పుట్టిందేమో. వారి ఆనందాన్ని కుదిపేయటానికి ఒక ప్రళయం వారి జీవితంలోకి వచ్చింది. ఆ ప్రళయమే శ్రీకర్.
ఇందు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవటం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లారు. కడుపులో పడిన బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఇందు ఆయుష్ తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. వెంటనే అబార్షన్ చేసి బిడ్డను తీసేయాలన్నారు. ఆ పాపం చేయటానికి ఆ తల్లి మనసు అంగీకరించలేదు. బిడ్డ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడింది. అందుకు రఘు అంగీకరించలేదు. ఇందును ఒప్పించటానికి ఎంతో ప్రయత్నించాడు. ఆమె పట్టుపట్టింది. రాబోతున్న విపత్తును తలుచుకొని రఘు పిచ్చివాడైపోయాడు. రఘు భయపడినదే జరిగింది. శ్రీకర్ భూమి మీద పడ్డాడు. ఇందు అనంతలోకాలకు చేరుకుంది. పుట్టిన పసికొందు ముఖాన్ని కూడా చూడకుండా రఘు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శ్రీకర్ మూలంగా ఇందు తనకు దూరమైందని రఘుకి శ్రీకర్పై కోపం. తను ఒంటరివాడిని అయిపోతాడని తెలిసి కూడా ఇందు ఆ కఠిన నిర్ణయం తీసుకొని తనకు దూరమైందని ఇందుపై కోపం. ఇదే రఘు జీవితం అనే పుస్తకంలో చింపేసిన కొన్ని పేజీలు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం నా భర్త. శ్రీకర్ను నేను ఒకసారి చూశాను. అప్పుడు తనకు 20 ఏళ్లు ఉంటాయి. ఒక ఆమె శ్రీకర్ని తీసుకొని రఘు ఇంటికి వచ్చింది. ఇందు చనిపోయిన హాస్పిటల్లో పనిచేసే నర్సు తానే అని, శ్రీకర్ని తానే పెంచుకుందని పరిచయం చేసుకుంది. సమయం వచ్చినప్పుడు తన తల్లిదండ్రుల గురించి శ్రీకర్కు తెలియజేయాలి అనుకున్నా. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని మీ దగ్గరకు తీసుకువచ్చాను అంటూ శ్రీకర్ను పరిచయం చేసింది. రఘు శ్రీకర్ని చూసి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఇంకెప్పుడు తన కంటికి కనిపించకూడదని ఆదేశమిచ్చాడు. నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండకూడదు అంటూ ఒక చెక్ను శ్రీకర్ ముఖంపై విసిరేశాడు. ముఖంలో ఎటువంటి భావం కనిపించకుండా శ్రీకర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కింద పడి ఉన్న చెక్ని తీసుకొని ఆ నర్సు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పుడూ వాళ్ళు రఘు కంట పడలేదు. సాయంత్రం అయింది. ఎండ చల్లబడింది. రఘుకి కోపం తగ్గే ఉంటుంది అనుకొని రఘుని కలవటానికి వెళ్ళాను. రఘు, ప్రశాంతంగా విను. ఆ ఈమెయిల్ పంపించింది శ్రీకర్ అయి ఉంటాడేమో అన్నది నా అనుమానం మాత్రమే. అయినా నువ్వు అంతగా అవమానించి పంపించాక శ్రీకర్ నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు అడిగాను రఘు కళ్ళల్లోకి చూస్తూ. ఎందుకు ఆలోచించడు? ఆలోచిస్తాడు. నన్ను ఎలా అవమానించాలా అని ఆలోచిస్తాడు. అందుకే అనాథాశ్రమం అడ్రస్ పంపించాడు అన్నాడు రఘు పళ్ళను పటపటలాడిస్తూ. రఘుని తదేకంగా చూస్తున్నాను. అతనిలో ఎటువంటి అపరాధనా భావం కనిపించటం లేదు. శ్రీకర్కి తను చేసిన అన్యాయాన్ని అంగీకరించలేకపోతున్నాడు. శ్రీకర్ను తండ్రి ప్రేమకు దూరం చేయటం వల్లనేమో ఇప్పుడు ఈ రోజున తన పిల్లల నుండి దూరమై రఘు ఒంటరి జీవితం జీవిస్తున్నాడు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది దేవుడు నిజంగానే ఉన్నాడు. రఘుకి ఈ జన్మలోనే కర్మ ఫలితాన్ని అందించేశాడు. కానీ నా మనసుకు ఒకటే అనిపించింది. రఘుని ఈమెయిల్లో పంపిన అడ్రస్కు తీసుకువెళ్ళాలి. అక్కడ శ్రీకర్ని చూశాకైనా రఘులో మార్పు వస్తుందేమో. శ్రీకర్కి రఘుపైన కోపం ఉంటే నేను సర్ది చెబుతాను. అలా చేస్తే శ్రీకర్కి తండ్రి ప్రేమ దొరుకుతుంది. రఘు కూడా తన జీవిత చివరి అంకంలో ఒంటరిగా మిగిలిపోడు అనుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకున్నాను. రఘు, నా మాట విను. రేపు ఈమెయిల్లో ఉన్న అడ్రస్కి వెళ్దాం. అసలు ఈమెయిల్ ఎవరు పంపిస్తున్నారో మనకి తెలుస్తుంది. నిజంగా శ్రీకర్ ఈమెయిల్ను పంపిస్తే నువ్వు ఏం అడగాలనుకున్నావో అతనిని అడుగు. తనకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావో చెప్పే. తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను అని అభ్యర్థన పూర్వకంగా అడిగాను. రఘుని ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. కాసేపు ఆలోచించుకున్న తర్వాత రఘు సరే అన్నాడు. అమ్మయ్యా అనుకుంటూ ఇంటికి వచ్చేశాను. మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధమైపోయాను. అసలు రఘుకి ఈమెయిల్ పంపిస్తున్నది ఎవరై ఉంటారు? నా అనుమానమే నిజం అవుతుందా, లేదా ఇందులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా? ఈ ఆలోచనలతోనే రఘుతో పాటు ప్రేమాలయానికి చేరుకున్నాను. రామాపురం అనే చిన్న పల్లెటూరులో ప్రేమాలయాన్ని బాగా కట్టించారు. గేటు దాటి లోపలికి వెళ్ళాము. అది ఒక కాలనీలా ఉంది. అందులో 25కు పైగా చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. ఎవరిని కలవాలో తెలియక చుట్టూ పరిశీలిస్తున్నాము. మాకు ఎదురుగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాబుగారు బాగున్నారా? ఇప్పటికి మా మీద దయ కలిగిందా అంటూ రఘు కాళ్లను పట్టేసుకున్నాడు. మీరు వచ్చిన విషయాన్ని శాంతమ్మకు తెలియజేయాలి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మాకు ఏమీ అర్థం కాక అయోమయంగా చుట్టూ చూస్తున్నాం. ఆ ఇళ్లలో ఒక ఇల్లు ప్రత్యేకంగా మాకు కనిపించింది. ఆ ఇంటికి పెద్ద నేమ్ బోర్డు ఉంది, రఘునందన్ నిలయం అని. రఘు,
ఆ ఇంటికి నీ పేరే ఉంది, మనం వెళ్లాల్సిందే అక్కడికే అనుకుంటాను, పద అంటూ రఘుని అక్కడికి తీసుకువెళ్ళాను. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటూ గట్టిగా అరిచాను. లోపల నుండి ఒక మధ్య వయసు ఆవిడ వచ్చింది. రఘుని చూసి, అన్నయ్య ఇప్పటికైనా వచ్చావు, రా కూర్చో అంటూ చెయ్యి పట్టుకొని లాక్కుంటూ లోపలికి తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టింది. మురళి, మామయ్య వచ్చారు, ఇలా రా అంటూ ఇంటి లోపలికి చూస్తూ కేక వేసింది. ఒక 40 ఏళ్ల వ్యక్తి వచ్చి రఘుని చూసి, మామయ్య బాగున్నారా అని అడిగాడు. ఇంతలో కర్ర ఊతతో గుంటుకుంటూ వచ్చింది ఒక 20 ఏళ్ల అమ్మాయి. బాబాయ్ మంచినీరు తాగండి అంటూ గ్లాస్తో నీటిని అందించింది. 10 ఏళ్లలోపు ఉన్న 3 పిల్లలు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, తాతయ్య వచ్చాడు, తాతయ్య వచ్చాడు అంటూ గెంతులు వేస్తున్నారు. నాకంతా అయోమయంగా ఉంది. వీళ్ళంతా రఘు కుటుంబ సభ్యులా? ఎప్పుడూ వీళ్ళ గురించి నా దగ్గర చెప్పలేదేం? వీళ్ళంతా ఎవరు? రఘుని అనుమానంగా చూస్తూ అడిగాను. నాకేం తెలుసు, నిజంగా వీళ్ళు ఎవరో నాకు తెలీదు అంటూ కుర్చీ నుండి లేచాడు రఘు. మధ్య వయసు ఆవిడ వైపు తిరిగి, చూడండి, మీ అందరినీ నేను మొదటిసారి చూస్తున్నాను, మీరు నన్ను ఎవరో అని భ్రమపడినట్టున్నారు అన్నాడు రఘు. లేదన్నయ్య, మేము భ్రమపడటం లేదు, మీరు రఘునందన్, మీరు ఉండవలసిన ఇల్లు కూడా ఇదే, మేమందరం మీ కుటుంబం, ప్రేమాలయాన్ని స్థాపించాలన్న ఆలోచన కూడా మీదే, మీరే ఈ కాలనీ వాసుల అందరికీ దేవుడు. అయోమయంలో ఉన్న మాకు బాబుగారు అనే కేకతో ఉలిక్కిపడి వెనక్కి చూశాము. కాలనీలో అడుగుపెట్టిన వెంటనే రఘు కాళ్ళను పట్టేసుకున్న వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు. బాబుగారు, శాంతమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, నాతో రండి అన్నాడు. అసలు ఈ శాంతమ్మ ఎవరు అనుకుంటూ ఆ వ్యక్తిని అనుసరిస్తున్నాము. మేము అనుసరిస్తున్న వ్యక్తి ఓ ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంటి ముందు నేమ్ బోర్డ్ శాంతమ్మ నిలయం అని ఉంది. లోపలికి వెళ్ళాము. ఒక 80 ఏళ్ల వయసు ఉన్న పెద్దావిడ మమ్మల్ని లోపలికి ఆహ్వానించి కూర్చోమని కుర్చీలు చూపించింది. ఎవరు మీరు? ఏంటిదంతా? నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించారు అంటూ రఘు ఆ పెద్దావిడపై ప్రశ్నల వర్షం కురిపించాడు. సార్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజున మీ కొడుకుని హాస్పిటల్లో వదిలి వెళితే పెంచిన నర్సును నేనే. శ్రీకర్కి 20 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను, గుర్తుందా అంటూ మొదలుపెట్టింది. ఆవిడ మాటలకు అడ్డుపడ్డాడు రఘు. అనుకున్నాను, ఇదంతా వాడి పనే అని ముందే అనుమానించాను. ఏంటి వాడి ఉద్దేశం? నన్ను అవమానించాలనుకుంటున్నాడా? నీకు ఎవరూ లేరు, అనాథాశ్రమంలో ఉండు అని ఎగతాళి చేయటానికి నన్ను ఇక్కడికి రప్పించాడా? ముందు వాడెక్కడున్నాడో చెప్పు, వాడికి అడగాల్సినవి చాలా ఉన్నాయి. కోపంతో చిందులేస్తున్నాడు రఘు. శాంతమ్మ ప్రశాంతంగా ఒక నవ్వు నవ్వింది. శ్రీకర్ ఉండేది ఆ గదిలోనే. మీరు ఏమి అడగాలనుకున్నారో తననే అడగండి అంటూ ఆ ఇంటిలో ఉన్న ఒక గదిని చూపించింది శాంతమ్మ. రఘు, నేను ఇద్దరం ఆ గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాము. ఆ గది 4 గోడలు రఘు ఫోటోలతో నిండిపోయి ఉన్నాయి. మాతో పాటు ఆ గదిలోకి వచ్చారు శాంతమ్మ. ఖాళీగా ఉన్న గదిని పరిశీలిస్తూ, శ్రీకర్ ఎక్కడా అని శాంతమ్మను అడిగాను. ఏడాది క్రితం వరకు శ్రీకర్ తన తండ్రితో సమయం గడపాలి అని అనిపించినప్పుడల్లా ఈ గదిలోకే వచ్చేవాడు. ఇదిగోండి, ఈ కుర్చీలో తన తండ్రి కూర్చున్నట్టుగా ఊహించుకుంటూ మాట్లాడేవాడు అంటూ ఆ గదిలో ఉన్న ఒకే ఒక కుర్చీని చూపించింది. మరి ఇప్పుడు ఇక్కడికి రావటం లేదా అనుమానంగా అడిగాను. భౌతికంగా ప్రపంచానికి దూరమైనా మానసికంగా మాకు దూరం అవ్వలేదు, ఇక్కడే ఉంటాడని మా నమ్మకం. శ్రీకర్ కాలం చేసి ఏడాది దాటింది అంటూ కళ్ళు తుడుచుకుంది శాంతమ్మ. శ్రీకర్ మరణించాడనే వార్త వినగానే నా గుండె ఆగినంత పని అయ్యింది. రఘు చేతిని గట్టిగా పట్టుకున్నాను. రఘు చేయి వణుకుతున్నట్టుగా నాకు అనిపించింది. ఇంతలో శాంతమ్మ రఘు దగ్గరికి వచ్చి, నాన్న ప్రేమాలయానికి వచ్చినప్పుడు ఈ కవర్ అతనికి అందించండి అని శ్రీకర్ మాకు చెప్పాడు అంటూ ఓ కవర్ని తీసుకువచ్చి రఘు చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రఘు నిలబడలేక ఆ గదిలో ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. రఘు పరిస్థితిని అర్థం చేసుకొని అతని చేతిలో కవర్ని తీసుకున్నాను. కవర్ని తెరిచి చూశాను. అందులో డైరీ నుండి చింపిన 4 పేజీలు ఉన్నాయి. రఘుకి దగ్గరగా వెళ్ళి ఆ పేజీలలో ఉన్నది చదవటం ప్రారంభించాను. నాన్న, మీరు నన్ను దూరం పెట్టారని అపోహపడ్డారు, కానీ నేను ఎప్పుడూ మీకు దూరంగా లేను. నా ప్రయాణం ఎప్పుడూ మీతోనే సాగింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ ఫోటోని చూస్తూనే పెరిగాను.
శాంతమ్మ మీ గురించి నాకు అన్ని విషయాలు చెప్పి పెంచింది. వ్యాపార వ్యవహారాల్లో మీ తెలివితేటలు, మీరు సాధించిన విజయాలు, అందుకున్న అవార్డులు, టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నీ చూస్తూనే పెద్దవాడినయ్యాను. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. మీరే నాకు రోల్ మోడల్. మీలాగే నడిచేవాడిని, మీలాగే మాట్లాడేవాడిని, మీలాగే జుట్టు సరిచేసుకునేవాడిని. నా చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు మీ నాన్న పోలికే అంటే ఎంతో సంబరపడిపోయేవాడిని. మీలాగే వ్యాపారవేత్తగా ఉన్నత స్థానం అధిరోహించాలని ప్రయత్నం చేశాను. అప్పుడే మీ ముందుకు వచ్చి నిలబడదామని నిర్ణయం తీసుకున్నాను. మీరిచ్చిన చెక్తోనే బిజినెస్ స్టార్ట్ చేశాను. మీ ఇంటి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాను. రోజు దొంగచాటుగా మిమ్మల్ని చూస్తూ ఉండేవాడిని. పిన్నితో పాటు మీరు కనిపిస్తే పిన్నిలో మా అమ్మని ఊహించుకునేవాడిని. తమ్ముడు చెల్లి పెద్దవాళ్ళైనప్పటికీ మీరు గారాబం చేస్తుంటే వాళ్ళలో నన్ను ఊహించుకొని మురిసిపోయేవాడిని. ఎప్పుడెప్పుడు మీ ముందుకు వద్దామా అనుకునేవాడిని. కానీ ఆ దేవుడు ఆలోచన వేరే విధంగా ఉందేమో. అమ్మ అనారోగ్యాన్ని వారసత్వంగా నాకు ఇచ్చేశాడు. జీవితంలో ఏదైనా సాధించి మీరు గర్వపడేలా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి అని చిన్నప్పటి నుండి ఎంతగానో ప్రయత్నించాను. కానీ ఈ లోకంలో ఉండటానికి ఆ భగవంతుడు నాకు తక్కువ సమయాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా నా గురించి మీరు తెలుసుకున్నప్పుడు తండ్రిగా గర్వపడాలనేదే నా ఆశ. 25 ఏళ్ల క్రితం మీరు ఒక ప్రముఖ అవార్డు గెలుచుకొని ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఇప్పుడున్న అనాథాశ్రమాలు పరిస్థితిని వివరించారు. అనాథాశ్రమాలను స్థాపించాలి అనుకునే వారికి మీ సరికొత్త ఆలోచనను పంచుకున్నారు. అనాథులకు వారు అనాథులు అనే భావన రాకుండా ఒక కుటుంబంగా వారిని సిద్ధపరచాలని చెప్పారు. నాకు ఆ ఆలోచన నచ్చింది. అందుకే రామపురానికి వచ్చి ఈ ప్రేమాలయాన్ని స్థాపించాను. ఇక్కడ సుమారు 25కు పైగా ఇళ్లు నిర్మించాను. ప్రతి ఇంటికి ఒక పెద్ద దిక్కుని ఏర్పాటు చేశాను. ప్రతి కుటుంబంలో 5-6 ఉంటారు. వారికి నచ్చిన వరుసలనే వాళ్ళు కలుపుకుంటూ హాయిగా జీవితాన్ని సాగిస్తున్నారు. వారికి అవసరమైన వసతులను దాతల ద్వారా అందించాను. పని చేయగలిగే వారికి ఉపాధులు కల్పించాను. చిన్నపిల్లలకు చదువులు చెప్పించాను. ఇంత పెద్ద బాధ్యతను నెరవేర్చటానికి శాంతమ్మ నాకు తోడుగా ఉన్నారు. అంత సంతృప్తిగానే ఉంది నాన్న. కాకపోతే ఒక చిన్న వెలితి. ఈ విషయాలు అన్నీ నేను మీకు నేరుగా చెప్పాలి అనుకున్నాను. కానీ ఈ పేజీలే నా డైరీలో చివరి పేజీలు. ఒకసారి మిమ్మల్ని కలిసినప్పుడు మీరు నాపై కోపగించుకున్నారు కదా. నాపై మీకు అంత కోపం ఉంది అంటే అమ్మపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకున్నాను. ప్రేమాలయాన్ని చాలా ఇష్టపడి కట్టించాను నాన్న. ఇక్కడ నేను లేని లోటు మీరు తీరుస్తారు కదా. ఇదే నా కోరిక. జీవితంలో తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. తెలియకుండా చేసిన తప్పు నేను పుట్టడం. క్షమించండి నాన్న. మీరు ఇష్టపడని మీ కొడుకు శ్రీకర్ డైరీలో చివరి 4 పేజీలు చదవడం పూర్తి చేశాను రఘు అంటూ కళ్ళు తుడుచుకొని రఘు వైపు చూశాను. స్పందన లేకుండా కూర్చున్న రఘు భుజం మీద చేయి వేశాను. గుండె లోతుల్లో అంచుకుంటున్న దుఃఖం రఘుకు ఉప్పెనలా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. తనని సముదాయించటం నా వల్ల కాలేదు. కాలనీవాసులు అందరూ రఘును చుట్టుముట్టారు. బాధపడద్దు అని ఓదారుస్తున్నారు. రఘుకి ఇప్పుడు నా అవసరం లేదు అని నాకు అనిపించింది. రఘు ఒంటరివాడు కాదు. ఇంత పెద్ద కుటుంబాన్ని తన కొడుకు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. శ్రీకర్ది ఎంత గొప్ప వ్యక్తిత్వం. తనని ఇష్టపడని తండ్రి మీద ఎంత ఇష్టాన్ని పెంచుకున్నాడు. అతనిని ఇంత సంస్కారవంతంగా తీర్చిదిద్దిన శాంతమ్మకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి అక్కడి నుండి బయలుదేరాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.